ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ రోజు గ్రాండ్ ఫినాలి చాలా గ్రాండ్ గా స్టార్ట్ అవబోతుంది మరికొన్ని గంటల్లో. ఈ కిందులో భాగంగానే ఇప్పటికే ఎవరైతే టాప్ 2 కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళని ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ బజ్ లో పాల్గొంటారు. ఈ కిందులో భాగంగానే ఇమాన్యుయల్ అయితే టాప్ 4 లోను, టాప్ 5 లో సంజనాని ఎలిమినేషన్ చేశారు. అయితే ఇమాన్యుయల్ అయితే బిగ్ బాస్ బజ్ లో సంచలన వ్యాఖ్యలు చేశారనే చెప్పాలి తనుజా కోసం. ఇక ఈ షోకి ఇమాన్యుయల్ ఆహ్వానించిన శివాజీ తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఏంటి ఇమాన్యుయల్, ఎక్స్పెక్ట్ చేసావా టాప్ 5 లో ఇలా ఎలిమినేట్ అయ్యి వచ్చేస్తావంటే? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నగారు. ఎందుకు అంటే గనక ఖచ్చితంగా నేను రన్నర్ రేస్ లో గానీ లేకపోతే టాప్ 3 లో గానీ ఉంటానని అనుకున్నాను. కానీ నేను అసలు ఈ పొజిషన్ లో ఎలిమినేట్ అవ్వడం అనేది కొంచెం చాలా బాధగా ఉంది అంటూ ఎమోషనల్ అయ్యాడు. అంతేకాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. హోస్ట్ నాగార్జున గారు ఇక్కడి నుంచి వెళ్లిన కంటెస్టెంట్స్ గానీ హౌస్ లో ఎక్కువగా టాస్కులు ఆడి విన్నర్ అయిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఇమాన్యుయల్ అంటూ చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ అలాంటిది నేను అన్ని టాస్కులో విన్నర్ అయిన నన్ను టాప్ 4 లో తీయడం ఏంటి, అలాగే కొన్ని టాస్కులో ఓడిపోయిన డెమోన్ ని టాప్ 3 లో ఉంచడం ఏంటి అనేది నాకే కొంచెం అర్థం కాని విషయంలో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు ఇమాన్యుయల్. దీంతో శివాజీ, ఏమో నీ గేమ్ నచ్చలేదేమో, డెమోన్ గేమ్ నచ్చిందేమో, అందుకే డెమోన్ కి బాగా సపోర్ట్ చేశారమ్మా అంటూ చిన్న చురక అంటించారు ఇమాన్యుయల్ కి. ఇక సరే ఇమాన్యుయల్, నీ విషయం పక్కన పెడితే ఈ రోజు విన్నర్ రేసులో ఎవరు విన్నర్ అవుతారనుకుంటున్నావు, ఎవరు రన్నర్ అవుతారనుకుంటున్నావు, ఎవరు సూట్ కేసు తీసుకుంటారనుకుంటున్నావు అంటూ శివాజీ అడిగాడు ఇమాన్యుయల్. దీంతో ఇమాన్యుయల్ అన్నాడు, ఎక్కువగా విన్నర్ అయ్యే క్వాలిటీస్ అయితే పవన్ కళ్యాణ్ కే ఉన్నాయి. ఎందుకు అంటే గనక ఒక విన్నర్ అయ్యే అర్హత ఎవరికైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎలా ఉండాలో అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. అందులో బీటెక్ చేసింది అయితే గనక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే చెప్తాను. ఎందుకు అంటే గనక ఎప్పుడైతే తను ఎలిమినేషన్ వరకు వెళ్లి వచ్చాడో అప్పటి నుంచి తన గేమ్ ను తను మార్చేసుకున్నాడు. ఇలా గేమ్ ఆడితే కుదరదు, ఇంకొంచెం గేమ్ పెంచాలి అని అనుకున్నాడు ఎందో. సో అందుకే అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ లోని ఒక ప్రపంచం కనిపించింది. ముఖ్యంగా తను టాస్కులు ఆడే విధానం కానీ, ఎక్కడన్నా ఏదే గొడవ జరిగితే అది అక్కడ ఎలా మాట్లాడాలి, ఆ గొడవని ఎలా సద్దు మనగించాలి అనేది బాగా తెలుసు. ముఖ్యంగా ఆయన టాప్ ఫైనలిస్ట్ అవ్వడం అనేది సూపరు. ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చాయి. సో అందుకే పవన్ కళ్యాణ్ కి విన్నర్ అయ్యే అర్హత ఎక్కువగా ఉంది. అంటే మరి నీ ఫ్రెండ్ తనుజాకి ఎందుకు విన్నర్ అయ్యే అర్హత లేదని అంటున్నావంటే, అలా అని కాదు. తనుజాలో మైనస్ ఏంటి అంటే ఏదైనా చిన్న విషయం జరిగితే దాన్ని పెద్దది చేసి భూతద్దంలో పెట్టి చూస్తుంది. సో నేను తన మంచి కోసం ఆలోచించానని చెప్పినా నేను ఎప్పుడు తన కోసం స్టాండ్ తీసుకోలేదంటూ మాట్లాడింది. నాకు తనుజా కొంచెం కన్నింగ్ గా అనిపించింది. అది కూడా జనాలకు అనిపించి ఉంటుంది కదా. సో అందుకే తనుజా రన్నర్ గాను, పవన్ కళ్యాణ్ విన్నర్ గాను అవుతాడు అంటూ బిగ్ బాస్ బజ్ లో ఇమాన్యుయల్ సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. ఈ 105 డేస్ ఎలా ఉంది ఇమాన్యుయల్ అంటే చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా నేను ఆడియన్స్ కి మరింత కనెక్ట్ అయ్యే అవకాశం లభించింది. ప్రతి ఒక్కరిని నేను నవ్వించగలిగానని అనుకుంటున్నాను. బయటికి వెళ్ళాగా చూడాలి ఏం జరుగుతుందో ఏంటో అంటూ ఇమాన్యుయల్ అయితే బిగ్ బాస్ బజ్ నుంచి వచ్చేసాడు. మరి మీరేమంటారు? ఇమాన్యుయల్ ఏమో తనుజాతో ఫ్రెండ్షిప్ చేసి తనుజా నా ఫ్రెండ్ అంటూ తనుజాకి విన్నర్ అయ్యే క్వాలిటీస్ లేవంటూ బిగ్ బాస్ బజ్ లో మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.